భర్త పేరు గుణగంటి సత్తయ్య, మా మామ పేరు సోమయ్య. మేము బ్యాంకులో అప్పు తీసుకున్నాం ₹1,00,000 అప్పు తీసుకుంటే సంవత్సరం నిర్మల్ చేసిన. మన ఓట్లప్పుడు కూడా నిర్మల్ చేసిన. ఓట్లు పడి ఎన్ని రోజులు అవుతుంది? ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక ఆయన కూడా నెలకు కట్టొద్దు అనుకున్నా నిర్మల్ చేసినాక మాకు అందరికి వచ్చింది లోను, మరి మాఫీ వచ్చింది, మరి మాకు రాలేదు సారు. బ్యాంకుకు వస్తే మీకు రాలేదమ్మా, మాకు రాలేదమ్మా, మాఫీ రాలేదమ్మా అని నిలగొడుతుండు. పోతున్నాం. ఒకనాడు మా పిల్లగాడు వచ్చి ఏం సార్ ఇట్లా మా అమ్మ నిలగొడుతున్నాం అని అడిగితే మరుగుడం పో అని అన్ని ట్రీట్మెంట్లు తెప్పంటే తెచ్చిండు. మరుగుడం పోయి అది అది మరుగుడం అజ్జిల కాంచనం గింజల కాంచనం ఆడిపోయింది. ఆ మేడం ఉండి 2వ ఇడతకు వస్తుంది పో అన్నది. ఆ 2వ ఇడత పోయింది, 3వ ఇడత పోయింది. ఇంతవరకు నెల అవుతుంది రాలేదు సారు. టెన్షన్ అయిపోయింది. అందరికి రుణమాఫీ అయింది, మాకు కాదాయ అని మాకు టెన్షన్ అయిపోయింది. 1,00,000 నాకు ఎక్కువ తక్కువ లేదు. మళ్ళీ నిర్మూలన చేసిన ఎట్లా మిత్తికి ఇస్తుంది అన్నట్లేదు. మళ్ళా రమాత్ మురళీధర్, మరివడ మండల్, సరంపేట విలేజ్, సరంపేట తండా 6. మాది అసలు సమస్య ఏంటంటే ఇక్కడ మాకు కేసీఆర్ పీరియడ్లో కూడా రుణమాఫీ కాలేదు. మాకు ఈ ఆధార్ కార్డు రేషన్ కార్డు అని లింక్ పెట్టి అదేదో చాలా ఘోరంగా చేస్తున్నారు. నెక్స్ట్ ఈ టైంలో కూడా మాకు 1,10,000 ఉన్నాయి 2 భార్యాభర్తల్లో. అది కూడా రేషన్ కార్డు లింక్ పెట్టి మీరు స్టేట్మెంట్ తీసుకోండి, అక్కడ పోండి, మేము స్టేట్మెంట్ తీసుకొని మీ అగ్రికల్చర్ ఆఫీస్ పోండి అంటే అగ్రికల్చర్ ఆఫీసర్ మాకేం సంబంధం లేదండి, మీ రేషన్ కార్డులో ఇంక్లూడింగ్ చేస్తాం, అక్కడ చెప్తున్నారు ఇక్కడ చెప్తున్నారు. పబ్లిక్ను చాలా ఘోరం చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే బ్యాంకర్స్ చాలా మోసం చేస్తున్నారు. బ్యాంకర్స్ ఇక్కడ చాలా మోసం చేస్తున్నారు. బ్యాంకర్స్ ఏం చేస్తున్నారంటే ఆయనకు 1,00,000 ఉదాహరణ 1,50,000 వచ్చింది అనుకో, నీకు 1,20,000 ఇస్తాం, లేదండి మీ పైన కట్టండి అని మాకు చాలా సదాయిస్తున్నారు. ఇంకోటి అంటే ఆయన అకౌంట్లో పడ్డ క్యాష్ కూడా ఒకటేసారి పేమెంట్ చేయకుండా 20,000 10,000 తీసుకోండి, మా దగ్గర చెక్కులు లేవు, లూజ్ చెక్కులు. అంతకుముందు మా బ్యాంకర్లో లూజ్ చెక్స్ ఉండేయండి సార్. ఆ చెక్స్ కూడా లేకుండా ఇప్పుడు ఆ చెక్స్ అన్ని బ్లాక్ చేసి లూజ్ చెక్లు లేకుండా వితౌట్ 20 రూపీస్ చెక్స్ ఇచ్చి ఆదాయ చెక్ తోటి మీరు ఎన్ని రోజులైనా తిరగండి బ్యాంకులో, ఆ రోజు అన్ని మీకు 20,000 ఇస్తున్నామని చాలా బ్యాంకర్స్ సతాయిస్తున్నారు. అది కూడా హెడ్ ఆఫీస్కి మేము ఇన్ఫర్మేషన్ చేసినాం. దాని మీద ఖచ్చితంగా ఈ న్యూస్ ద్వారా సీఎం గారికి మరి మన తుమ్మల నాగేశ్వర గారికి ఖచ్చితంగా తెలపాలని మీ ద్వారా నేను కోరుకున్నా. థ్యాంక్ యూ సార్. మాది గ్రామం కొదబాకస్పల్లి, మరిగూడెం మండలం డిస్ట్రిక్ట్ నల్గొండ. మాకు రుణమాఫీ అయిందని చెప్పని అనుకున్నాం. మేము బ్యాంకుల దగ్గర వచ్చేసరికి మీకు రుణమాఫీ రాలేదని చెప్పినాక అగ్రికల్చర్ మేడం దగ్గరికి వెళ్ళమన్నారు. అక్కడికి వెళ్తే ఏమేమన్నది, మీకు 3 పేర్లు ఉన్నాయి, 2,00,000 మీద ఉంది, మిగతా పైసలు కడితే రుణమాఫీ అయిపోతుంది అని చెప్పింది. ఆ స్టేట్మెంట్ ఇచ్చిన ప్రకారం 7,500 అయినా 10,000 కట్టిన. 10,000 కడితే ఇక్కడికి వెళ్ళి బ్యాంకు లెక్కలకు వచ్చే వరకల్లా 32,000 కట్టమన్నట్టు. కడితే మాఫీ అవుతుంది అని చెప్పి అగ్రికల్చర్ మేడం చెప్తుంది. ఇందులో మేము అనుకునేది ఏంటంటే మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని డిసెంబర్లో ఏదైతే ఉందో ఆ రుణమాఫీని ఖచ్చితంగా చేయాలని గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. బ్యాంకు దగ్గరకు వస్తే రుణమాఫీ అయిందని చెప్పారు, ఇక్కడికి వస్తే రుణమాఫీ కాలేదు. ఇక్కడికి వెళ్ళి అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తాం. అగ్రికల్చర్ మేడం ఏమంటుంది, బ్యాంక్ కాడికి వెళ్ళమంటుంది. అక్కడ పోయినాక స్టేట్మెంట్ కావాలంటుంది. స్టేట్మెంట్ తీసుకొని పోతే అక్కడ పోయి మీరు డబ్బులు కట్టాలని చెప్పేది. ఇక్కడికి వస్తే ఇక్కడ కాలేదు, మళ్ళీ అక్కడికి వెళ్ళాలని చెప్తుంది. రైతులు తిరగలేక వస్తారు.